దైవజనమా, ఓ ఖరీదైన మాట చెప్తాను. పునాది లేకుండా ఇల్లు నిలవబడదు, క్రీస్తు లేకుండా మానవ బ్రతుకు నిలవబడలేదు. పునాది లేకుండా ఏ ఇల్లు నిలవబడదు. పునాది లేకుండా ఏ ఇల్లు కట్టినా ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతుంది. అద్భుతం. మూలరాయి ఉందే, యేసుక్రీస్తును మూలరాయిగా పిలవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఇదిగో ఈ గోడ ఇటువైపు వెళ్ళాలి, ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఈ కార్నర్ ఇటువైపు వెళ్ళాలి అంటే దిశ నిర్దేశిత తెలియచేసేది మూలరాయి. తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు వారు నిర్జీవమైన మూలరాయి కాదు, సజీవమైన మూలరాయి. ఈ రాయి ఉంది, ఇది నిర్జీవమైనది. ఒకవేళ దానికి ఆకారం చెక్కినా అది మాట్లాడలేదు, చూడలేదు, ప్రజలతో స్పందించలేదు. నేను ప్రకటించే మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు సజీవమైన మూలరాయి. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడు? నీ బ్రతుకు బాటలో ఈ మార్గం గుండా వెళ్ళు, సక్సెస్ అవుతావు. ఈ మార్గం గుండా వెళ్ళు, సక్సెస్ అవుతావు. నో, ఈ మార్గం గుండా వెళ్ళొద్దు తమ్ముడు, నష్టపోతావు. ఎవరి బిడ్డ, నష్టపోతావు. ఈ నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఓడిపోతావు. ఇటువైపు అడుగులు వేస్తే జీవిత పోరాటంలో పతనమైపోతావు అని ప్రతి విషయంలో మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు రాయిలాగా నిశ్శబ్దంగా ఉండడు. ఈ రాయి సవ్వడి చేస్తుంది. జీవితంలో ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎటు అడుగులు వేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, గందరగోళంలో చిక్కుకున్నప్పుడు కుడి ఎడమలకు తొలగకుండా ఇదే త్రోవ, ఈ త్రోవలో నడు, నీకు నెమ్మది కలుగుతుంది. ఇదే త్రోవ, ఈ త్రోవలో నడు, నువ్వు నిలవబడతావు. ఇదే త్రోవ, ఈ త్రోవలో నడిస్తే నీకు అపాయం కలగదని సజీవమైన రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీకు డైరెక్షన్ ఇస్తాడు. వినే బుద్ధి నీకు ఉండాలే కానీ నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో నాకు అర్థం కావట్లా, నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ కంపెనీని ఎలా వృద్ధిలో నడిపించాలో నాకు అర్థం కావట్లా, నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ కూతుర్ని ఎలా పెంచాలో, ఈ కొడుకుని ఎలా పెంచాలో, దేవా నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, నా ఇంటిని ఎలా కట్టుకోవాలో ప్రతిరోజు అడుగుతూ ఉంటే చెలికాడు తన స్నేహితునితో మాట్లాడినట్లు నా దేవుడు ప్రతి క్షణం నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తును పునాదిగా చేసుకో. ప్రతి క్షణం యేసు మీద ఆధారపడి బ్రతుకు. ప్రతిభున్నా, ప్రజ్ఞున్నా, పరాక్రమమున్నా, ఎన్ని తలాంతులున్నా యేసే నాకు ఆధారమని యేసు మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండు. నీవు, నీ కుటుంబం, నీ బ్రతుకు నిత్యము నిలిచే కట్టడం లాగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు.